హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ అగిరాల. ఈ వారం వచ్చేసాను పక్కా అంటే పక్కా నాటుకూటు లాంటి మంచి సీ ఫుడ్, రొయ్యల వేపుడు, రొయ్యల కూర. ఇంకా ఎలా ఉందో చూసేద్దాం, తినేద్దాం రండి. అదిగో రొయ్యలు తీసుకొచ్చేసాము, నీట్గా నల్ల రొయ్యలు అనమాట, ఏటి రొయ్యలు. వాటిని అలా తీసుకొని వచ్చి చూసారా, కొంచెం మీడియం సైజు రొయ్యలు అనమాట, చాలా బాగున్నాయి. దానికి ఉప్పు పసుపు వేసేసి మంచిగా ముందు ఆ నీచు వాసన పోవటానికి బాగా కలుపుకోవాలండి. నేను కలపలేదు ఈరోజు, మా అమ్మ నీట్గా కలిపి పెట్టేసింది. అదిగో కలుపుతుంది చూసారా, అది నీట్గా కలిపేసి వాటి నీచు వాసన రాకుండా అదో నీళ్లు పోసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకుందండి. అదిగో పెట్టుకుంది చూడండి, అట్లా పెట్టుకుంది. దాని తర్వాత దానిలో నుంచి పేగులు తీయాలండి. అదిగో ఆ నల్లటి లోపల పేగులు ఉంటాయండి, అవి మాత్రం ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే వాటి వల్లే కూర చేదు వచ్చేసి, మీరు మాత్రం ఒకవేళ తెచ్చుకుంటే ఆ పేగులు మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాకే వంట చేయటం మొదలు పెట్టండి. అదే ఉడకబెట్టమైనా లేదా నేరుగా రా ఫుడ్ వేసే అదే చేసి పెట్టండి. అందుకని చూసారా, మా అమ్మ ఇందా నుంచి తీసి తీసి చిన్నగా ప్రతి ఒక్కటి అలా తీసి పెట్టిందండి. చూసారా, అయ్యో ఒక్కో పేగు తీస్తే చూసారా, అయ్యో నల్లగా ఎలా తరుగుందో అవే ఆ పేగులు. వాటిని తీసేసి ఇంకా క్లీన్ చేసుకొని అదిగో చూసారా, వాటిని నీట్గా అన్ని తీసేసింది. ఆ వీడియో తీయడానికి చాలా టైం పట్టింది. నేను దాన్ని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో స్కిప్ చేసి అలా పెట్టేశాను. అదిగో తీసి మంచినీళ్ళలో ఇందాక ఉప్పు నీళ్ళు వేసుకున్నాయి కదా, దానిలోకి మంచినీళ్ళు వేసేసి వాటిని అలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇంకా వంట చేసుకోవాలంటే అది తీసి పెట్టేసుకోవాలి. అదిగో ఇంకా రొయ్యల్ని తీసి కుక్కర్లో వేస్తుంది ఉడకబెట్టడానికి. ఉడకబెడితే రొయ్యలు ఆ నీసు వాసన అన్నీ పోయేసి మనం వండుకోవడానికి చాలా బాగుంటాయి. అందుకని అలా కుక్కర్లో వేసి పెట్టేసింది. దాని తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకొక స్పూను అల్లం జింజర్ పేస్ట్ వేసేసి నీట్గా కలిపి పెట్టేసింది మా అమ్మ. అదో నీట్గా కలుపుతుంది చూసారా, ఎందుకంటే అది కలిపి అలా పెడితే సూపర్ అంటే సూపరు, కత్తి అంటే కత్తి, కేకలంటే కేకలు అలా ఉండేసి. ఇంకా మనం దాన్ని ఆ కుక్కర్లో పెట్టేసి ఆ కుక్కర్ని ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టి ఒక 2-3 విజిల్లు అలా తీసి విజిల్లు వచ్చేస్తే అదిగో సుర్రుమని విజిల్లు వచ్చేస్తే ఇంకా దాని పని అయిపోయింది. ఇంకా మసాలా వేసుకుందాం. దానిలోకి ధనియాలు, దాని తర్వాత జీలకర్ర, దాని తర్వాత లవంగాలు 4 లవంగాలు, దాని తర్వాత ఒక చిటికెడు కొబ్బరి వేసుకొని దాని తర్వాత ఒక మిక్సీ తిప్పి దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న ఉల్లిపాయలు 4-6 రెబ్బలు వేస్తే దాన్ని పెట్టేసి ఆ మసాలా వేసేయాలి. మసాలా వేసి మనం కూరలో కాబట్టి నీళ్ళు వేసి పెట్టుకున్నాం. దాని తర్వాత ఇంకా మిక్సీ వేసేసి ఇందా చూశారు కదా అది. దాని తర్వాత ఇంకా మనం ఎప్పుడు కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 6 పచ్చిమిరపకాయలు మొత్తం కూరలోకి ఫ్రైలోకి రెండిట్లోకి అదో అవి తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాము. మా ఊరు మీరు మర్చిపోతున్నారు, ఒక్కోసారి వీడియో చూసే మధ్యలో అయినా ఒకసారి గుర్తు చేసుకోండి. మన లైక్ బటన్ని కొంచెం ఒకసారి ప్రెస్ చేయండి మా బ్రో, ఎందుకంటే మీకోసమే నేను చేస్తుంది, నా కోసమే మీరు ఖచ్చితంగా చూస్తున్నారు. మీరు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు ఇలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా, ఇదిగో మనోడు అని చెప్పి మీరు పంపిస్తూ ఉంటే దానికి నేను చాలా మీకు థ్యాంక్ యూలో ఉన్నాను. ఖచ్చితంగా నేను ఎప్పటికైనా మీకు ఏదైనా కొత్తది తీసుకొని రావడానికి నేను మీ ముందు ప్రయత్నిస్తూనే ఉంటాను. ప్రతిసారి మీకోసం ఏది కావాలంటే అది చేస్తూ ఉంటాను మా బ్రో. అదిగో టమోటాలు కోయడానికి వచ్చేసాం. ఇంకా టమోటాలు కూడా పెద్ద చిన్న చిన్న ముక్కలు కాదు కూరలో కాబట్టి కొంచెం పలసగా లావుగా కోసుకుంటే కూడా బాగా పనికొచ్చింది. ఇంకా అలా ఆడితో తర్వాత ఇంకా మనం వంట చేసేసుకుందాం. గిన్నె తీసుకొని నూనె వేసేసుకోవాలి. దానిలో నూనె వేసేసుకొని దానిలోకి 4 లవంగాలు వేసుకొని దాని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని దాంట్లో అలా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని అటుకి ఇటుకి అనేసుకోవాలి. అనుకున్న తర్వాత మనకి ఎప్పుడు ఇష్టమైన ఆ కాజు కూడా దానిలో వేసేసుకొని దాన్ని కూడా అటుకి ఇటుకి అనేసుకొని అవి కొంచెం ఎర్రగా వచ్చినాక మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలాని దానిలో వేసి దాన్ని బాగా కలుపుకోవాలి నీట్గా, ఎందుకంటే గుజ్జుగా రావాలి కాబట్టి దానిలోకి నీట్గా అలా కలిపేసుకొని దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక్కసారి మిక్సీ వేసి దానిలోకి జ్యూస్ని అలా వేసేస్తే ఇంకా అది కూడా సూపర్గా అయిపోయింది. దాన్ని కూడా నీట్గా అటుకి ఇటుకి ఎటుకు పడితే అటుకి అలా తిప్పేసుకొని దాని తర్వాత 1.5 స్పూను కారం అలా వేసేసుకొని ఇంకా దాన్ని కూడా బాగా మసాలా మిక్స్ అయ్యేటట్టు నీట్గా దానికి పట్టేటట్టు వేసేసుకుంటే బాగుండింది. అందుకనే వేసి తిప్పుతున్నాము. తిప్పినకపోతే బాగుండిద్ది. దాని తర్వాత ఇంకా మనం ఇందాక ఉడకబెట్టుకున్న రొయ్యల్ని అలా దానిలో వేసేసాం. ఇంకా దానిలో వేసేసి ఇది ఒక 1/2 కేజీ రొయ్యలు ఉంటుందండి. ఈ 1/2 కేజీ రొయ్యల్ని ఇంకా అలా నీట్గా బాగా తిప్పేసి దానిలోకి ఒక గ్లాసు నీళ్లు, ఎందుకంటే ఉడకాలి కదా, ఉడకాలి మనకి కూర రావాలంటే ఖచ్చితంగా నీళ్ళు పోసుకోవాలి. ఇంకా అలా కలిపేసేసి ఇంకా అలా ఒకసారి మూత అలా పెట్టేసి దాన్ని ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే చూడండి
బుల 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 బులక్ 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 అనుకుంటా ఎంత బాగుందో చూసారా రొయ్యల కూర. దాని మీద కొత్తిమీర అలా గార్నిష్గా జల్లేసి చూస్తే ఒక్కోటి బుడబుల వస్తా ఇంకొచ్చి నన్ను తినేసే అంటుంది. అదిగో చూసారా రొయ్యలు క్యాషు మొత్తం కలిపి అసలు అల్లాడిచ్చేసింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మళ్ళీ తీసుకొని అలా మళ్ళీ అంటే ఇందాక కట్ చేసినాయి కదా కొత్తవి తీసి కట్ట 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 అలా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నంగా కట్ చేయాలి, ఎందుకంటే ఫ్రైలో కాబట్టి వీటిని లావుగా కట్ చేయకూడదు. సన్నగా కట్ చేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది, మనం తినడానికి బాగా ఈజీగా ఉండిద్ది. మామ బ్రో 2 కూరలు ఒకేసారి చేశాను మీకు కంఫర్ట్ కోసం, అదొకసారి ఇదొకసారి వీడియోని విడమర్చి అలా పెడుతున్నాను. సరే మీకోసం ఇంత చేస్తున్నాను కదా, మీరు ఒక్కసారి ఇందాక చెప్పినట్టే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నీట్గా నన్ను నా టార్గెట్ని రీచ్ అయ్యేటట్టు మీరు చూస్తారని నేను కోరుకుంటున్నాను. వెరీ థ్యాంక్ యూ మీ ఇచ్చిన సపోర్ట్తో. దాని తర్వాత ఇంకా ఫ్రై చేసేసుకుందాం. అదో ప్యాన్ తీసుకొని దాంట్లో కూడా ఆయిల్ వేసేసుకొని, ఇది కూడా ఒక 1 kg ఉంటుంది రొయ్యలు, దానిలోకి మళ్ళీ ఒక 4 లవంగాలు వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలా వేసేసి ఏంటంటే ఉల్లిపాయలు వేసేసి ఈసారి మాత్రం ఇంకా ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లోకి నీట్గా వచ్చేదాకా అటుకి ఇటుకి అనుకుంటా నీట్గా వేయించుకోవాలమ్మా. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఫ్రైలోకి ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా చేసుకోవాలి మామ బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అదిగో ఇందాక మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, దాన్ని కూడా వీటిలో కలిపేసి దాన్ని కూడా కొంచెం ఒక రెడ్డిష్ కర్రలోకి వచ్చే లోపు అలా చూసుకుంటా దాన్ని కింద మాడకుండా ఉండిద్ది. ఇది నాన్ స్టిక్ కాబట్టి కింద మాడదు, కానీ మనం దాన్ని కలుపుకుంటా ఉంటుంటే కొంచెం వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు దీంట్లో కూడా క్యాష్యూ కావాలి కాబట్టి ఒక పక్కన దాంట్లో నేతిలో వేపుకొని, నూనెలో కాదు నేతిలో వేపుకొని దీనిలో వేస్తే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మా బ్రో, నేను చెప్తాను కదా మీరు ట్రై చేయండి. అసలు బాగోకపోతే అప్పుడు నన్ను అడగండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలా ట్రై చేయండి మా బ్రో. లైక్ తర్వాత ఇట్లా చేస్తారు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది. ఇంకా అదో రెడ్డిష్గా వచ్చింది కదా. ఇంకా ఇందాక మనం వేసుకున్న మసాలా, ఇందాక దానిలో వాటర్ కలిపాం కదా, దీనిలో వాటర్ కలపకుండా ఉండేది పొడి మసాలా అనమాట. దీన్ని కూడా నీట్గా అలా కలిపేసుకొని అదిగో ఒక్కోటి కాకుండా ఇది మొత్తం దేనికదిగా అలా వేసుకొని దాన్ని చుట్టూ నీట్గా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. దానిలోకి మనం ఇంకా మళ్ళీ 1.5 స్పూను కారం వేసేసుకొని దాన్ని కూడా అటుకి ఇటుకి గిర్రా తిప్పాలన్నమాట. ఎందుకంటే తిప్పితేనే ముక్కకి పట్టిద్ది, నీచు వాసన ఉండదు, చాలా రుచిగా ఉండిద్ది, తింటేనే తినాలనిపించేంత బాగుంటుంది. అందుకని మీరు ఖచ్చితంగా తినాలి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా అంటే ఏమైనా టిప్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీ దగ్గర నా నెంబర్ ఖచ్చితంగా ఉండిద్ది. నా నెంబర్ తెలుసు కదా, 9441049119, అంటే 94,410,49,119. కొట్టండి, ప్రమోద్ అగ్రాల లైన్లోకి వస్తాడు, మీకోసం వచ్చేస్తాడు. అలాగే ఈసారి నుంచి ఇంకా నేను కొత్త పేరు పెడదాం అనుకుంటున్నాను. మా అమ్మ మొన్న నా బర్త్డేకి ఇచ్చింది సాఫ్ట్వేర్ చెఫ్ అని. ఇంకా దాని పేరు మీద ఇంకా ఇక్కడి నుంచి వీడియోస్ కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీరు చెప్పండి, సాఫ్ట్వేర్ చెఫ్ ప్రమోద్ అగ్రాల అనేది పెడదామా, లేదా ఉత్త సాఫ్ట్వేర్ చెఫ్ అనేది ఒకటే ఉంచేద్దాం అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అదిగో ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసి దాన్ని కూడా ఇంకా అలా కలిపేసాను అనమాట. అలా కలిపేసి దాని మీద నీట్గా మనకు తెలుసు కదా ఎప్పుడు కొత్తిమీర వేసుకుంటాం కదా, అదో పచ్చిమిరపకాయ అదో మామ చూపించింది. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని నీట్గా గార్నిష్ చేసేసి అలా పెట్టేస్తే ఇంకా వాసన ఉండిద్ది మామ బ్రో. అసలు ఎవరూ ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము, ఏమీ చేయలేము. ఇంకా తినటానికే ఇంకా అసలు అదేంటి సీ ఫుడ్, రొయ్యల కూర, రొయ్యల వేపుడు అంటే మామూలు విషయం కాదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మామ బ్రో. అలాగే ఖచ్చితంగా చూసి దీన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి పెట్టేసుకుంటున్నాను అన్నీ. అయ్యో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ, దాని తర్వాత ఇదిగో పచ్చడి, మనం అన్ని ఐటమ్స్ అనమాట. అదిగో ఒక్కొక్కటి అలా వస్తుంది. అదిగో కూర, దాని తర్వాత ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చడి, దాని తర్వాత ఫ్రై, అన్నం. ఇంకా తినేద్దాం, నాతో పాటు వచ్చేయండి. ముందు ఎప్పట్లాగే అయ్యప్పకు పెట్టుకుంటాం కదా, అందుకని అయ్యప్ప కోసం ఫస్ట్ ముద్ద తెస్తున్నాను. ఇదో పచ్చడి, కూర ఏం చేయలేదు కదా, అందుకని పచ్చడితో పెట్టేస్తున్నాను. ఏమనుకో మాకండి, తర్వాత మన కోర్సులోకి వద్దాం. ముందు అయ్యప్పకి పెట్టాలి కాబట్టి అయ్యప్పకి ఫస్ట్ ముద్ద పెట్టేస్తున్నాను. ఇదిగో పెట్టేసి, ఇది ఆర్గానిక్ది
ఆర్గానిక్ మన ఇంటి పక్కనే ఆర్గానిక్ ఉంది షాపు. ఆ ఆర్గానిక్లో పచ్చడి అనమాట. ఇదిగో తీసుకొస్తున్నాను. ఓం స్వామి శరణమయ్యప్ప. ఓకే, ఆగండి. ఇదో దీంట్లోనే ముందు ఒక ముద్ద నేను తినేస్తున్నాను. మీరు ఒక నిమిషం వెయిట్ చేయండి. ఆర్గానిక్ పచ్చడి కూడా బాగుంది. సరే, ఇంకా అసలు మనం మెయిన్ కోర్సులోకి వచ్చేద్దాం. సౌండ్ ఇందాన్ని చెప్పాలి కాబట్టి స్లో చేశాను. ఇంకా మనం మెయిన్ కోర్సులోకి వచ్చేద్దాం. ఇదిగో కూరలోకి ఇద్దామా. ఇదిగో రొయ్యల కూర. ఇదో కూర కలిపేస్తున్నా. అదే మర్చిపోయా, నిమ్మకాయ పెండ్ల. ఇదో నిమ్మకాయ కూడా పిండేసా. అదో ఫస్ట్ ముద్ద కలుపుతున్నా. కింద పడిపోతుంది అబ్బా ఇద్దరికి. ఇదిగో రే గుండుడా ఆగు, వస్తున్నా. ఇదో ఫస్ట్ ముద్ద కలిపేశాను. ఫస్ట్ ముద్ద ఇద్దో ఇప్పట్లాగే మీకు. ఇంకో దాని తర్వాత అదే ముద్ద నేను. స్వామి రంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉందబ్బా. అల్లాడిచ్చేసింది. ఏమైనా కానీ కూర అబ్బా ఫ్రై చేసిన ఈ కూర మాత్రం అల్లాడిచ్చేసింది. ఇంకో ముద్ద కూడా తినేద్దాం. ఉల్లిపాయ మామ బ్రో, మనకి ఖచ్చితంగా ఉల్లిపాయ నిమ్మకాయ కూర ఉండాలి కదా, అందుకే చేశాను. అయిపోయింది. సరే, ఫ్రై కూడా ట్రై చేద్దాం. వచ్చేయండి. ఫ్రై కలుపుతున్నా. అంటే మీకోసమే దీనిలో నుంచి కలుపుతున్నాను, లేకపోతే సపరేట్గా కలపచ్చు. కానీ ఇక్కడ కలపడానికి దీంట్లో కలిపితేనే బాగుంటుంది కాబట్టి మీకోసం ఇదిగో ఫ్రై ముద్ద. ఇది నా ఫేవరెట్ ఫ్రై. ఇదో ఫస్ట్ ముద్ద మీకు, అదే ముద్ద మీరు ఎక్కడ లేరు కాబట్టి మీకోసం నాకు. ఇది నా స్వామి రంగడిగా రంగా చెప్తాయినా. రొయ్యల ఫ్రై అల్లా ఇచ్చేది. సూపర్ అంటే సూపరు, కత్ అంటే కత్తి, కేక్ అంటే కేక్ అంతే. అల్లాడిచ్చేసింది. మీరు కూడా గాయస్ మామ బ్రో, మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా వండుకోండి. రొయ్యల వేపుడు అల్లాడిచ్చేసింది. సూపర్గా రెసిపీ కూడా చెప్పాను కదా, అల్లాడిచ్చేసింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా చేస్తారు మామ బ్రో. కొంచెం మన వీడియోని షేర్ చేయడం కూడా నేర్చుకోండి మామ బ్రో. లైక్లు కామెంట్లు పెడుతున్నారు, షేర్ కూడా చేయడం, ఎవరితోనైనా సబ్స్క్రైబ్ చేయడం కూడా కొంచెం నా కోసం చేయండి మామ బ్రో. ఓకే, కూర మాత్రం అల్లాడిచ్చేసింది. మీరు ఖచ్చితంగా నచ్చుద్ది ఈ టైప్లో అయితే. అంతకుముందు రొయ్యల కూర చేశాను, ఫ్రై చేశాను, అదొక రెసిపీ, ఇదొక రెసిపీ అనమాట. ఇది మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వేరే దానిలోకైనా, కూరలోకైనా, బిర్యానీలోకైనా, దేనిలోకైనా ఇది మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నేను అంటే మీరు, మీరు అంటే మనం అంటే నేను, మీ ప్రమోద్ వగిరేలా. ఓకే, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.